అబద్ధం ఆడి ఉండొద్దు, తప్పులు చేయకుండా ఉండొద్దు, మోసం చెయ్యొద్దు. ఇవి లేకుండా ఒక మనిషికి పాసిబులా ఇవన్నీ? ఓ మై స్టూడెంట్ ఎలాగైనా జాయిన్ అవ్వ అనలేదు. అతను ఐఏఎస్ అవ్వడని నాకు అనిపిస్తూ ఉంటే నేను అతను ఏం చేస్తానంటే, నువ్వు ఐఏఎస్ అవ్వవు, దయచేసి జాయిన్ అవ్వద్దు అని చెప్తాను. కాబట్టి ధర్మబద్ధంగా డబ్బు సంపాదించవచ్చండి, న్యాయబద్ధంగా సంపాదించవచ్చండి. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చులేండి, దానిదే ఉంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ రావడానికి నేను 7:30కి రావాలనుకోండి, నేను 8కి వస్తాను అనుకోండి, కళ్యాణ్ గారికి అవసరమైతే టెన్షన్ పడకుండా ఉండేది ఇక్కడే ఉన్నానయ్యా అని చెప్పచ్చు. అబద్ధం తప్పేం కాదు. సత్యం భ్రియాత్ ప్రియం భ్రియాత్ నా భ్రియాత్ సత్యమ ప్రియం నా భ్రియాత్ ప్రియమ సత్యం అన్నారు. సత్యం భ్రియాత్ అంటే నిజమే చెప్పు. సత్యం ప్రియం భ్రియాత్ అంటే ఎదుటి వ్యక్తికి ఏది ఇష్టమో అదే చెప్పు. నా భ్రియాత్ సత్యం అప్రియం, సత్యాన్ని ఎప్పుడూ కూడా అప్రియంగా చెప్పొద్దన్నారు. అలాగే నా భ్రియాత్ ప్రియమ సత్యం, ఇష్టమైంది కదా అని చెప్పి అబద్ధం చెప్పొద్దన్నారు. సో అందుకని చిన్న చిన్న అబద్ధాలు ఆడచ్చండి. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు అగము కాదని పోతన్న గారు పాట పద్యం రాస్తారు. చిన్న చిన్న అబద్ధాలు ఆడచ్చండి, పర్లేదు. అంటే ఇంకొకరికి ఇబ్బంది ఇతరులకు ఇబ్బంది కలగనివి, నష్టం కలగనివి, లౌకిక వ్యవహారాల్లో ఉన్నవి, అదంతా తూకమండి. ఎవరు ప్రత్యేక చెప్పేది కాదు. అబద్ధం ఆడకుండా ధర్మబద్ధంగా ఇతరులకు అన్యాయం చేయకుండా మోసం చేయకుండా ఇతరులు ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని గడపచ్చు.